ఈ అక్షయ తృతీయ మీ ఇంట్లో అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈసారి అయితే నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఫస్ట్ అయితే జాను లెగకముందే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని దేవుడికి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయా. జాను లేవకముందే. ఈలోపు జాను కూడా లేచింది. ఇంకా జానుకి పాలు తాగిపించేసి రెడీ చేసేసి అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే పంపించేస్తున్నాను. అప్పుడు చక్కగా నేను ఫ్రీగా పని చేసుకోవచ్చు, లేకపోతే పని చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నేను పీఠం పెట్టుకొని పీఠం మీద లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అనమాట సపరేట్గా. ఈసారి నాకు ఎందుకో చాలా బాగా చేసుకోవాలి, ఇంకా కుదిరితే ఇంకా బాగా చేసుకోవాలని అనిపించింది. కానీ మాకెంతవరకు స్తోమత ఉందో, మేము ఎక్కడి వరకు చేసుకోగలమో అక్కడ వరకు అయితే లక్ష్మీదేవికి పీఠం లాగా పెట్టుకుని పెట్టారనమాట. అంటే పీఠం అంటారో ఏమంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఇట్లా పీఠం మీద పెట్టుకున్నాను సపరేట్గా లక్ష్మీదేవి గారిని. అలా పెట్టుకొని పూజించుకున్నాను అనమాట. ఈ పీట వచ్చేసి మా పెళ్లి పీట అనమాట. నేను జాగ్రత్తగా దాచుకున్నాను. ఇంకా ఆ పీటని శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసేసుకొని కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ముగ్గు అయితే పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను. దాని మీద ఒక ఆరెంజ్ క్లాత్ వేసి దాని మీద నేను లక్ష్మీదేవి పటం పెట్టుకున్నాను అనమాట. ఇలాగే చేయాలని నేనేం చెప్పను, ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకుంటారు. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి కుదిరిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మనం ఎలా చేసుకున్నా, ఎంత ఘనంగా చేసుకున్నా కూడా మనం ఎంత మంచి మనసులో దండం పెట్టుకుంటున్నాము అన్నదే దేవుళ్ళు చూస్తారు. మనం ఎంత గ్రాండ్గా చేసుకొని ఎంత ఘనంగా చేసుకున్నా, చిరాగ్గా చేసుకొని లేకపోతే చేసామా లేదా అన్నట్టుగా చేస్తే ఆ ఫలితమే ఉండదు అనమాట. నాకైతే ఎందుకో ఈసారి చాలా బాగా చేసుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. అన్నీ శుభ్రం చేసేసుకున్నాను ముందు రోజే. ఇంట్లో పూజ చేస్తున్న ఈ వెండి కుందెలు నాకు జాను పాప అన్నప్రసన్నకి అక్క వాళ్ళ టీచర్స్ అందరూ కలిపి ఇచ్చారనమాట. వాటిల్లోనే రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాను నేను. నార్మల్గా అయితే పెద్దవి కొనుక్కోవాలి అనే ఆశ అనమాట. తొందరలోనే వాటి కోరిక కూడా నెరవేరాలి. ఇప్పుడు వెండి కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది కదా, ప్రైజెస్ ఎప్పుడు డ్రాప్ అయితే చూసి అప్పుడు కొనుక్కోవాలి. ఈరోజు గోల్డ్ కొనాలని నేనేమీ అనుకోలేదు. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజే కొనాలని ఏమీ లేదు. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొనుక్కోవడమే, ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకోవడమే. ఈ రోజే కొంటే ఈ రోజే లక్ష్మీదేవి అనుగ్రహిస్తారు అనేది అలాంటివి ఏమీ నమ్మను నేను అనమాట. నైవేద్యం కోసం అయితే పరవన్నం చేస్తున్నాను కదా, సగ్గుబియ్యం అయితే నేను కొంచెం ముందే నానపెట్టి పెట్టేసుకున్నా, తొందరగా ఉడికిపోతాయి అనమాట. అన్నం అయితే కుక్కర్లో పెట్టేసి మంచిగా మెదుపుకుంటా. పరవన్నం మెత్తగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తినాలి అన్నప్పుడు ఎంత ఇష్టంగా అయితే చేసుకొని ఎంత శ్రద్ధగా అయితే చేసుకుంటామో, మనం చేసుకునే నైవేద్యాలు కూడా అంతే శ్రద్ధతో ఇష్టంతో చేస్తే చాలా రుచిగా వస్తాయి. కావాలి అంటే అబ్జర్వ్ చేయండి, ఎంత హడావిడిగా చేసినా కూడా నైవేద్యాలు టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా చేసే వాటికన్నా కూడా నైవేద్యం చేసినప్పుడు ఇంకొంచెం శ్రద్ధగా చేస్తాను. ఇంకా ఈ వీడియో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.